చెప్తున్నా కదా, కోడొచ్చి గుడ్డును ఎక్కిరిస్తే ఏమైతుంది, గుడ్డ ఆమ్లెట్ అవుతుంది. అట్లా. సరే, మరి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ వైఫల్యాలు, కాంగ్రెస్ వాళ్ళు 2 ఏళ్ల పొద్దుగా నుంచి ఏం చేసిర్రు, ఏం ఉద్దారకం చేయలేదు, ఇలా తప్పులని మనం ఎత్తి చూపుకుంటా జనాలకు చెప్పి ఓట్లు అడగాలి, బాకీ కారట్ చూపించాలి. కాంగ్రెస్ వాళ్ళు జనాలకు ఇంత బాకీ ఉన్నారని కారట్లు కూడా జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు తల్లి. మరి ఏంటన్నట్టు, మరి ఇప్పుడు జనాలు ఏం ఆలోచన చేస్తుర్రు, మరి ఆ బీఆర్ఎస్ వాళ్ళు గిట్ట మాట్లాడుతారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోయి ఏ రకంగా ఓట్లు అడుగుతున్నారు అంటావు? కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి ముందు కారణం, మనం పొద్దున్న లేతే ఏం తింటామే, బువ్వ తింటాం. బువ్వ ఎవరు పండిస్తుండ్రే భూమి మీద? రైతులు. రైతు రుణమాఫీ చేసిన ఒక సీఎం పేరు నాకు చెప్పు ఇండియాలో. చెప్పాలి మళ్ళా, మరి చెప్పాలి. గంతమంది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసిండు. ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారు. 100 మందిలా ఒక్కైనా లేకపోవచ్చు, కానీ 99 మంది సంతోషంగా ఉన్నారు కదా. ఇవాళ పెద్ద పెద్ద బిల్డింగ్లల్లో, పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలో ఉండేటోళ్ళకు కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు. మరి గుడిసెలలో ఉన్న వాళ్ళు కరెంటు బిల్లు కడతలేరు. బోరబండలో కనీసం 50,000 మంది కరెంటు బిల్లు కడతలేరు. ఎర్రగడ్డలు 20,000 మంది కడతలేరు. జూబ్లీస్లో ఎంత కాదనుకున్నా 20 నుంచి 30,000 మంది కరెంటు బిల్లు కడతలేరు. ఎందుకు కడతలేరు? ఎవరిచ్చిర్రు ఫ్రీ కరెంటు? కాంగ్రెస్ ఇచ్చింది. రుణమాఫీ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ చేసింది. ఇవాళ ఆడబిడ్డలు వేములవాడ దేవుని దగ్గర పోవాలంటే అయ్యో బస్ ఛార్జీలు లేవు, ఎట్లా పోదాము, నువ్వు పోయిరాలే అబ్బా, నాకెందుకులే, నేనెందుకులే, నా బిడ్డలు ఎందుకులే అనుకునేటోళ్ళు వేములవాడ పోతుర్రు. మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతరకు అంత వేల మంది ఆడోళ్ళు పోయిర్రు అంటే ఎక్కడి నుంచి? ఏ ప్రభుత్వం ఫ్రీ టికెట్ ఇచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వమే టికెట్ ఇచ్చింది, ఉచిత బస్సు.